నాకు ఈరోజే రాతపూర్వకంగా ముగ్గురు పిల్లలు శ్రీనివాస పద్మావతి జూనియర్ కాలేజీ వాళ్ళు ఏదో ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అని చెప్పి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ అని చెప్పి వాళ్ళు 1000 రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా పిల్లలు నాకు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినారు. అథెంటిక్గా ఒకరు ఏదో ఫోన్పే కూడా చేసినామన్నారు, ఫోన్పేనో గూగుల్ పేనో చేసినామన్నారు. దీనిపైన నేను కూడా బోర్డుకు నివేదించి తగినటువంటి చర్యలకు ప్రపోజ్ చేస్తాను. బోర్డు ఆర్గనైజేషన్స్ కావచ్చు, తర్వాత స్టూడెంట్ ఆర్గనైజర్స్, తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ అందరి ప్రెస్ కవరేజ్ ఆధారంగా ఆయనకు షోకాజ్ నోటీస్ 3 అంశాలపైన షోకాజ్ నోటీస్ ఇచ్చినాము. పద్మావతి జూనియర్ కాలేజ్ 1000 రూపీస్ కలెక్ట్ చేసిన ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి 1000 రూపీస్ కలెక్ట్ చేసినట్టుగా, రెండవది పిల్లలను బెదిరించినట్టుగా, ఇంకొకటి మరి ఇవన్నీ ఇష్యూస్ తీసుకొని అతనికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఆయన నాకు వితిన్ 2 days నాకు ఈ షోకాజ్ నోటీస్కు రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే సేమ్ ఇదే విషయాన్ని బోర్డు కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఫర్దర్ యాక్షన్ కోసం. జూనియర్ కాలేజ్, నా పేరు భానుప్రకాష్, ఫస్ట్ ఇయర్ సిఈసి ఇంగ్లీష్ మీడియం. మాతోటి 1000 రూపీస్ తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ అని, అవి దేనికి తీసుకురా అని అడిగనికే నోబుల్ ఆఫీస్కి వచ్చినాం. సార్ ఉండి ఇంటికి తీసుకురా అని అడిగితే ఇది తీసుకోవద్దని సార్ చెప్పాడు. మాకు సార్ మీద కోపం ఏం లేదు, ప్రిన్సిపాల్ సార్ మీద కానీ దానిలో స్టాఫ్ కానీ ఎవరి మీద కోపం లేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చి అడిగినాం. సార్ ఉండి దానికి ఆన్సర్ సార్ని అడగని చెప్తాడు అన్నాడు. దాన్ని ఆ 1000 ఎవరిది వాళ్ళకి ఇవ్వాలని మేము అడుగుతాం. 1000 అడిగితే మాకేం రెస్పాన్స్ ఇవ్వాలి. అందుకే నోబల్ ఆఫీస్కి వచ్చి అడిగినాం. ఆ 1000 ఇంటికి తీసుకురంటే అవి తీసుకోవద్దు అని అడిగిండు. అందుకే మా 1000 మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఆ 1000 మా ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చిన వాళ్ళకని అడుగుతాం. నా పేరు మణికాంత్ గౌడ్, పద్మావతి జూనియర్ కాలేజ్ నాగర్కర్నూలు. నేను ఇక్కడ నోబల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చినాను కంప్లైంట్ చేయడానికి. 1000 రూపీస్ కలెక్ట్ చేశారు అని. నోబల్ ఆఫీసర్ ఏమో ఎందుకు అట్లా చేయొద్దు అని నోబల్ ఆఫీసర్ అన్నాడు. సార్ మీద ఏది కక్ష లేదు, ఏది లేదు అని 1000 రూపీస్ ఎందుకు అలా కలెక్ట్ చేశారని వచ్చినాము ఇక్కడ. కృష్ణ, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ బిఎస్ఎఫ్ బహుజన విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుని, నార్కల్ జిల్లా అధ్యక్షుని. నార్కల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతో ఒక్కొక్కరితో 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొన్న మంగళవారం నాడు సాయంత్రం డబ్బులు తీసుకున్నారని చెప్పి అడగనికే పోతే ప్రిన్సిపాల్ విద్యార్థులను విద్యార్థి సంఘం నాయకులతోన మాట్లాడలేకుండా గేటు బయట ఉంటే అతని బిల్డింగ్ పై నుంచి ఏం మాట్లాడుతున్నా విద్యార్థులను ప్లస్ విద్యార్థి సంఘ నాయకులను, విద్యార్థి సంఘాల బహుజన విద్యార్థి సంఘాల నాయకులనే అవమానిస్తున్నావు. కాబట్టి నీ రావు అహంకారాన్ని పోగొట్టుకోవాలని చెప్పి, మానుకోవాలని చెప్పి, లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమాలు ఉధృతం చేస్తాం. కాబట్టి ఈ కళాశాలలో ఉన్న సమస్యను విచారించి సంబంధిత అధికారులు వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కేసులు పెట్టి వీళ్ళకు ఖచ్చితమైన ఈ 1000 రూపాయలు కదా, ఈ తక్షణమే ఈ డబ్బులు ఇవ్వాల్సిందిగా మేము విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సో జై భీమ్, జై భారత్. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీనివాస పద్మావతి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అక్రమంగా విద్యార్థులతోని ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి 1000 రూపాయలు వసూలు చేయడము అది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. పిల్లలకు చేర్చుకునేటప్పుడు ఫీజులు లేవు, ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తానని చెప్తాడు. తర్వాత ఇంకో ఫీజు అని అధికంగా డబ్బులు వసూలు చేసి పిల్లల తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళను పీల్చి పిప్పి చేసి అధిక డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు చాలా జరిగినవి. ఇప్పుడు పిల్లలు ధైర్యం చేసి నాగర్ కర్నూలు నోడల్ అధికారి గారికి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి వచ్చేసి ఈరోజు నోడల్ అధికారి గారికి ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నోడల్ అధికారి గారు మేము విచారణ జరిపించి సమగ్ర చర్య తీసుకుంటాం. ఇటువంటివి ఇంకోసారి పునరావృతం కాకుండా మేము ఖచ్చితంగా తగు కాలేజ్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నోడల్ అధికారి గారు కూడా అటువంటి ఎన్విరాన్మెంట్కు ఎటువంటి ఫీజులు ఉండవు, అది ఉచితంగా ఉంటుంది. ఆ సార్ గారు డబ్బులు వసూలు చేయడం అది కరెక్ట్ కాదు. మేము దీని మీద ఒక షోకాజ్ నోటీసులు ఇస్తాము. దానికి ఏం రిప్లై ఇస్తారని దాని మీద మేము సమగ్ర విచారణ చేసి పైకి కమిషనర్ గారికి పంపిస్తారని చెప్పేసి ఈరోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది.